రాజకీయాల మీద ఉన్న ధ్యాస, రాజకీయ పదవుల మీద ఉన్నటువంటి ధ్యాస ప్రజల మీద, ప్రజల సమస్యల పరిష్కారం మీద లేనడానికి సజీవ సాక్ష్యమే ఇవాళ జిహెచ్ఎంసీలో జరుగుతున్న అల్లరి. అనెథికల్గా బరిదెగించి యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా చట్టాన్ని చట్టబండలు చేస్తుంది. ఆనాటి ప్రభుత్వం ఏం చేసిందో అంతకంటే ఎక్కువ బరిదెగించి ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ కనీసం 2/3 మెర్జ్ కాకుండా 2/3 సంఖ్య లేకుండా మెర్జ్ చేయడం ఆస్కారం లేకపోయినప్పుడు కూడా ఇద్దరు కండగప్పుడు, ముగ్గురు కండగప్పుడు, మేరే రాత్రి కండగప్పేటువంటి నీచమైన పద్ధతి ఉంది. దీన్ని చూసి ప్రజలు అసహించుకుంటున్నారు. గతంలో ఉన్న ప్రభుత్వం కూడా ఇట్లాంటి ప్రజాస్వామిక వ్యతిరేకమైన బరిదెగింపు పని చేపట్టి ప్రజాక్షేత్రంలో భంగపాటు గురైంది. ఇవాళ వాళ్ళు ఆ పని చేయడానికి 5 ఏళ్ళు పట్టింది, కానీ 6 నెలలు తిరగకముందే ఈ ప్రభుత్వం ఇట్లాంటి బరిదెగింపుకు పాల్పడతా ఉందని చెప్పి ప్రజలు అసహించుకుంటా ఉన్నారు. నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నేను ముక్కుసూటిగా 4 మాటలు అడగదలుచుకున్నా. ఒకటి, ప్రజలకు ఏ మంచి పరిపాలన అందిస్తా అని చెప్పి వాగ్దానం చేసి నువ్వు అధికారానికి వచ్చినావు, ప్రజలను పట్టించుకుంటావా లేదా, పాలన విషయంలో మీరు పట్టించుకుంటావా లేదా సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. నీవేమో రాజకీయాల్లో మునిగి తేలుతూ ఉంటే నీ అధికార యంత్రాంగం అంతా కూడా ఎక్కడ రూపాయి లేదు, మా దగ్గర జీతాలకే పైసలు లేవని చెప్పి చేతులు ఎత్తేసే దౌర్భాగ్య పరిస్థితులు. కాబట్టి ఇవాళ వర్షాకాలం రేపు ఏదైనా జరిగితే ఇబ్బంది అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి తక్షణమే దృష్టి పెట్టమని చెప్పి కోరుతా ఉన్నా. మీ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఇవాళ మున్సిపాలిటీలో కావచ్చు, గ్రామ పంచాయతీలో కావచ్చు, చిన్న వర్కులు చేసే వాళ్ళకు కూడా బిల్లులు రాకపోతే బ్రోకర్ల వెంటపడి, పైరవికాల వెంటపడి 8%, 9% డబ్బులు ముందస్తుగా చెల్లించుకున్నా కూడా 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా బిల్లు రాని పరిస్థితి చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇవాళ ఒక్క మాట చెప్పాలంటే ఇంత దారుణంగా ఉంటుందా అని తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది, ఇంత దారుణమైన పరిస్థితి ఎదుర్కొంటామని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదని చెప్పి బాధపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ ఆ ప్రభుత్వం మీద విసుగు చెంది, ఆ ప్రభుత్వం మీద వాళ్ళకు ఒక ద్వేషంతో ఈ ప్రభుత్వం తెచ్చుకుంటే 6 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో అబాసుపాలైపోయి అంతకంటే దుర్మార్గమైన పరిపాలన అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా తెచ్చుకొని బాధ్యతాయుతంగా ప్రజల సమస్యపై దృష్టి పెట్టమని